సో ఇది ఒక పరిస్థితి కనబడతా ఉంది. ఒకసారి కాలోజ్ టీవీ లైవ్ను దయచేసి లైవ్ను లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం మిత్రులారా. కర్ణాటక సీఎం రాజీనామా, రేపు సిద్ధరామయ్య రిజైన్ చేసేటువంటి ఛాన్స్. రాజ్యసభకు వెళ్లి జాతీయ రాజకీయాలపై ఫోకస్. సీఎంగా డీకే శివకుమార్, కొత్త మంత్రివర్గం కూర్పు అంటూ చూస్తున్నాం. సో సిద్ధరామయ్య శకం ముగిసినట్టే కనబడతా ఉంది. సో అక్కడ రేపటి నుంచి నాకు తెలిసి కర్ణాటక రాజకీయాల్లో ఒక రాజకీయ అనిశ్చితి కూడా నెలకొనే అవకాశం ఉంది. దాన్ని బీజేపీ అదునుగా కొంచెం ఛాన్స్ తీసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. కర్ణాటక ముఖ్యమంత్రి రేపు రాజీనామా చేయనట్లు తెలుస్తోంది. ఏడాదిగా జరుగుతున్నటువంటి నాయకత్వ మార్పు ప్రచారం ఎట్టకేలకు నిజం కాబోతుంది. కాంగ్రెస్ అధిష్టానం ఈ మేరకు సిద్ధరామయ్యను ఆదేశించినట్లు సమాచారం. సీఎం పదవికి రిజైన్ చేసిన అనంతరం ఆయన రాజ్యసభకు వెళ్తారని ప్రచారం జరుగుతుంది. కర్ణాటక తదుపరి సీఎంగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపడతారని సమాచారం. పాపం డీకే శివకుమార్ శిష్యులైనటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అవుతాడు, సతీశన్ కేరళ సీఎం అవుతాడు. కానీ వాళ్ళందరినీ నడిపించినటువంటి డీకే శివకుమార్ మాత్రం కర్ణాటక డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఆయనకు బర్దాష్ అయితే లేదు. ఎవరికి? డీకే శివకుమార్కి. నా శిష్యులంతా సీఎంలై నాకంటే రేసులో ముందున్నారు, సో ఇప్పుడు నేను సీఎం కావాలని చెప్పేసి మరి ఏం చేసిండో రాజకీయం తెలియదు. కానీ మొత్తానికైతే ఒత్తిడి పెరుగుతుంది, అధిష్టానం మీద ఒత్తిడి పెరిగింది. కాబట్టి ఇప్పుడు సిద్ధరామయ్యను తప్పించేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. సో సిద్ధరామయ్యను కనుక తీసేస్తే 100% కేరళలో రాజకీయ అనిశ్చితి నెలకొనే అవకాశం ఉంటుంది. దానిని బీజేపీ కొంత అదునుగా తీసుకునేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో కర్ణాటక రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. సుమారు ఏడాది కాలంగా జరుగుతున్నటువంటి నాయకత్వ మార్పు ప్రచారం ఎట్టకేలకు త్వరలోనే నిజం కానుంది. సుమారు 6 గంటల పాటు కాంగ్రెస్ అధిష్టానం నిర్వహించినటువంటి సమావేశంలో కర్ణాటకలో నాయకత్వ మార్పుపై తీవ్ర చర్చ జరిగినట్టు తెలుస్తున్నది. సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు రావాలని, తద్వారా ఓబీసీ నాయకుడిగా జాతీయ రాజకీయాలపై దృష్టి సారించాలని రాహుల్ గాంధీ సహా అగ్రనేతలు సూచించినట్టు తెలిసింది. అందుకు సూచనప్రాయంగా సిద్ధరామయ్య అంగీకరించినట్టు తెలిసింది. నేడు ఆయన బెంగళూరులో కేబినెట్ మంత్రులందరికీ విందు ఇచ్చి రేపు రాజీనామా చేయబోతున్నట్టు తెలుస్తుంది. అనంతరం డీకే శివకుమార్ సీఎంగా బాధ్యతలు చేపట్టి కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయబోతున్న సమాచారం. కాగా సిద్ధరామయ్య కొడుకును డీకే శివకుమార్ కు డిప్యూటీ సీఎంగా నియమించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఈ సమావేశంలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, కర్ణాటక ఇన్ఛార్జ్ రణదీప్ సుర్జేవాలాలు పాల్గొన్నారు. ఈ సమావేశంపై గోప్యతను పాటించిన కాంగ్రెస్ పార్టీ ఎజెండా పూర్తిగా రాజ్యసభ ఎన్నికలు, ఎమ్మెల్సీ సీట్లకు పరిమితమైందని, సీఎం మార్పు గురించి చర్చనే లేదని కాంగ్రెస్ నేతలు చెప్పారు. సో భేటీలో ఏం జరిగింది అనేది, సిద్ధరామయ్య డీకే శివకుమార్ కలిసి ఉండాలని, వారి మధ్య విభేదాలు రావద్దని రాహుల్ గాంధీ భేటీలో నొక్కి చెప్పినట్టు కీలక వర్గాలు వివరించాయి. సీఎం సీట్ను అట్టిపెట్టుకోవడంతో సిద్ధరామయ్యపై సదభిప్రాయాలు పోతున్నాయని రాహుల్ గాంధీ హెచ్చరించినట్టు తెలిపాయి. సిద్ధరామయ్య రానున్న రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసి జాతీయ రాజకీయాలకు రావాలని కోరినట్లు పేర్కొన్నారు. సిద్ధరామయ్య వెంటనే ఎందుకు అంగీకరించలేదు తెలిసింది. దీంతో రాజీనామా చేసే ముందు డీకే శివకుమార్తో కొంత ఘర్షణ ఉండొచ్చనే ప్రచారం మొదలైంది. కొంత సమయం కావాలని అధిష్టానాన్ని సిద్ధరామయ్య అడిగారని, ఆ తర్వాత తన అనుయాయులతో మాట్లాడినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని వారికి సిద్ధరామయ్య చెప్పారని, సిద్ధ నిర్ణయంపై ఆయన అనుయాయ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. డీకే శివకుమార్ కొత్త కేబినెట్ కూర్పులను 2 వర్గాల మధ్య ఉద్రేకాలు ఏర్పడవచ్చని చెబుతున్నారు. కొత్త కేబినెట్ లో డీకే అనుకూల వర్గం ఎక్కువగా చేరే అవకాశం ఉందని సిద్ధరామయ్య వర్గం ఆందోళన పడుతున్నట్టు తెలుస్తోంది. తమిళనాడు ఎన్నికల కోసం పెండింగ్, సో ఎన్నికల్లో అని చెప్పేసి పెండింగ్ అయిందట. రేపు సిద్ధరామయ్య ప్రెస్ మీట్ పెట్టేసి మరి రాజీనామా చేయడమా, లేకపోతే బీజేపీలో చేరడమా, లేకపోతే అక్కడ కర్ణాటకలో ఒక రాజకీయ అనిశ్చితి నెలకొల్పడమా, లేకపోతే ప్రభుత్వం మొత్తం కూలిపోవడమా, ఏదో ఒకటి ఖచ్చితంగా రేపు పెద్ద ఎత్తున జరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. చూద్దాం, కొన్ని రోజులు అయితే దీనిపైన కొంత అది వచ్చే అవకాశం అయితే కనబడుతుంది.